చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ మెగా జాబ్ మేళాకు విశేష ఆదరణ లభించింది। ఈ జాబ్ మేళాకి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు తరలి వచ్చారు। అనంతరం యువతి యువకులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు। ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువత తాము ఎంచుకున్న సంస్థ ప్రతినిధుల వద్ద విద్యార్హత పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరయ్యారు। ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న యువతకు అప్పటికప్పుడే ఉద్యోగ నియామక పత్రాలు తోడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా సామాన్యులైన నిరుద్యోగ యువత కుటుంబాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయన్నారు। జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది। నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే సుమారు 33 కంపెనీలు 3500 జాబ్ వేకెన్సీస్ పైన వాళ్ళు తీసుకోవచ్చు, మేము జాబులు ఇస్తాం ముందుకు రావడం జరిగింది। అందులో రేణుగుంట నుంచి కావచ్చు, తిరుపతి నుంచి కావచ్చు, మన చెన్నై నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, ఎక్కడి అన్ని చోట్ల నుంచి కంపెనీస్, వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని, అమర్ రాజా నుంచి, అదేవిధంగా టీవీఎస్ నుంచి, మనకి డిక్సన్ నుంచి, మనకి బిటెక్ నుంచి ప్రతి ఒక్క కంపెనీ మన చుట్టుపక్కల కంపెనీస్కి రావడం జరిగింది। వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా హెచ్ఆర్ కూడా మేము మ్యాక్సిమం 90% రిక్రూట్ చేసుకుంటామనే ఒక ఆలోచనతో ఉన్నారు। అదేవిధంగా ఇప్పటికీ 11 కూడా టైం కాలేదు, ఇప్పటికే 2100 మాకు జాబ్ రిజిస్ట్రేషన్స్ అవ్వడం జరిగింది। మా ఆలోచన 4000 అవుతాయంటే 11 గంటలకి 2000 అయితే సాయంత్రం ఒక 5-6 వేల మంది ఈరోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో మ్యాక్సిమం సెలెక్ట్ అవుతారని నేనైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను। అందరూ దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తుకి, అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి మనస్ఫూర్తి నమ్ముతున్నాను। వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు మనం భోజనాలు కావచ్చు, మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం మన లంచ్ వరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమానికి సహకరించిన పెద్దలు మాస్ అధినేత యానశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా అధికార సిబ్బంది, మా ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు అందరికీ, అదేవిధంగా మా పెద్దలు, మా ఎంపీపీ గారు, అదేవిధంగా మా జెడ్పీడీసీలు, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు, మా సర్పంచులు, అదేవిధంగా ఎంపీడీసీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను। ఎందుకంటే వాళ్ళు సుమారు ఒక 4-5 రోజులుగా వాళ్ళు అరేంజ్మెంట్లు కావచ్చు, ఆర్గనైజింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు। ఇదే కాకుండా మనం వచ్చిన అందరూ యువకులే వస్తారు కాబట్టి మనకి ఈరోజు రక్తదానం అనేది అందరికన్నా గొప్పదానం కాబట్టి ఒక బ్లడ్ బ్యాంక్స్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది। స్విమ్స్ నుంచి, అదేవిధంగా రోయల్ నుంచి, అదేవిధంగా 2 ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా మేము ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు వచ్చి బ్లడ్ బ్యాంక్స్ ఆర్గనైజ్ చేశారు। ఇప్పటికీ ఒక 40-50 వరకు బ్లడ్ కలెక్షన్ కూడా అయ్యేం జరిగింది। తప్పకుండా దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి మనం అధిక బ్లడ్ డొనేషన్స్లో కూడా మనం ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను। ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం। తప్పకుండా ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని నేను బలంగా విశ్వసిస్తూ ఈరోజు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇప్పటికీ సుమారు ఒక 40-50 మందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది। మా ఆలోచన 3000 మందికి తగ్గకుండా రిక్రూట్ చేసుకుంటారని మేమైతే బలంగా విశ్వసిస్తున్నాం।